ప్రైజ్ లార్డ్. మార్చి 6వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. సమాధానకర్త పరిశుద్ధుడగు ప్రభువును కలిగిన మనము ఎల్లవేళలా మన ప్రవర్తన అంతటిలో పరిశుద్ధతను కలిగి ఉండి ఒకరితో ఒకరము ఆత్మీయ సహోదర ప్రేమను మరియు సమాధానమును శాంతిని కలిగి ఉండి ఇతరులకు మాదిరికరముగా జీవించలేము. పరిశుద్ధత లేనిదే మనము మన దేవునిని చూడలేము. గనుక యేసయ్య కృపను పొందుకొని అతి పరిశుద్ధ జీవితమును మనము జీవించలేము. ఈ రోజు వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ జీసస్ ఒక ప్రయత్నాలు పరిచయంలో మీ సహోదరి సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు